కార్తీక మాసం 4వ సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామస్మరణతో మారుమవుతున్నాయి. పుణ్య నది స్నానాలు కూడా భక్తులు ఆచరిస్తున్నారు. దాదాపు ప్రతి కార్తీక మాసంలోనూ ప్రతిరోజు కూడా పుణ్య స్నానాలు గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తే చాలా ప్రతిఫలం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతేకాకుండా ఇది పురాణాల్లో కూడా ప్రస్తావించారు కాబట్టి దాదాపు కార్తీక మాసం ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా గోదావరి లేదా సముద్ర స్నానాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ తరహాలోనే ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం కావడంతో దాదాపు పెద్ద ఎత్తున నదీ స్నానాలు ఆచరించేందుకు భక్తులు నదీ పరివాహక ప్రాంతాలకు పోటెత్తారు. దాదాపు ఉభయ గోదావరి జిల్లాలోని ఇటు రాజమండ్రితో పాటు ఇటు నర్సాపురం మరియు అంతర్వేది ఈ క్షేత్రాలకు సంబంధించి దాదాపు గోదావరి మరియు సముద్ర ప్రాంతాల వద్ద భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా నదీ స్నానాలకు పోటెత్తిన పరిస్థితి కూడా ఉంది. దాదాపు ఉభయ గోదావరి జిల్లాలోనే 4 పంచరామ క్షేత్రాలు ఉండడంతో వాటన్నిటికీ కూడా భక్తులు తెల్లవారుజాము నుంచి పోటెత్తిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నదీ స్నానాలు ఆచరించిన తర్వాత భక్తులందరూ కూడా శైవ క్షేత్రాలకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా గోదావరిలో నదిలో దీపాలను కూడా భక్తులు వదులుతూ ఉంటారు. అంటే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత చూసుకుంటే దాదాపు ప్రతి ఏడాది కూడా కార్తీక మాసంలో నదీ స్నానాలు అనేవి భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో తెల్లవారుజాము నుంచి కూడా నదీ స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా అనంతరం ఆలయాలకు వెళ్తూ ఉంటారు. దాదాపు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ పంచారామ క్షేత్రాలకు చేరుకుంటారు. అంతేకాకుండా గోదావరి సముద్ర స్నానాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇటు ఉభయ గోదావరి జిల్లాలోని 4 పంచరామ క్షేత్రాలతో పాటు అంతర్వేది అంతేకాకుండా నర్సాపురం ఈ గోదావరి నదీ సంగమం వద్ద కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. భక్తులందరూ కూడా ముఖ్యమైన ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. నదీ స్నానం గురించి అనేక మంది పండితులు కూడా ప్రస్తావించారు కాబట్టి దాదాపు నదీ స్నానాలు చేసేందుకు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని ఈ వలందర రేవు వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు భక్తులు ఉదయం నుంచి కూడా వేకువజాము నుంచి కూడా నదీ స్నానాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో వస్తున్నారు. అంతేకాకుండా ఈ దర్శనాల అనంతరం కూడా ప్రత్యేకంగా పంచరామ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు పాలకొల్లు కానీ భీమవరం కానీ ద్రాక్షారామం కానీ ఇతర పంచరామ క్షేత్రాలు కూడా భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కార్తీక మాసం వచ్చిందంటే చాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పంచరామ క్షేత్రాలను చూసేందుకు కూడా వస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే నర్సాపురం వలందర రేవు వద్ద కూడా భక్తులు నదీ స్నానాలు ఆచరించేందుకు కూడా ఉదయం నుంచి పోటెత్తారని చెప్పారు. శేఖర్తో మన RTV నర్సాపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.